నమస్తే. దిస్ ఇస్ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రతి ఒక్కరం గూడా ఏదో ఒక ప్రొడక్ట్‌ని యూజ్ చేస్తూ ఉంటాం ఇంట్లోని. రకరకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి మనకి. పాలు, పళ్ళు, అనేక రకాల పదార్థాలు, రైస్, బిస్కెట్స్, నూడిల్స్, స్వీట్స్ ఏది తీసుకున్నా గూడా, డ్రింక్స్‌ని తీసుకున్నా గూడా ప్రతి దానికి కూడా ఒక నిర్దిష్టమైన రూల్స్ ఉంటూ ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడాను. సో, ఇవి ఫాలో అవ్వాలి ఖచ్చితంగాను. ఈ మెజర్స్ ఫాలో అయ్యి మీరు ప్రొడక్ట్‌ని రిలీజ్ చేయాలి బయటికి అని చెప్తూ ఉంటారు. బట్ ఇలా చెప్తున్నప్పటికి గూడా అనేక మంది ప్రొడక్ట్స్‌ని ఉత్పత్తి చేసేవాళ్ళు, ప్రొడక్ట్స్‌ని తయారు చేసేవాళ్ళు మార్కెట్‌లో సొమ్ము చేసుకోవడానికి దానికి సంబంధించిన డూప్లికేట్ ప్రొడక్ట్స్ కూడా మార్కెట్‌లోకొస్తూ ఉంటాయి. సో, మనం చాలా ప్లేసెస్‌లో వింటూ ఉంటాము. చాక్లెట్స్, బిస్కెట్స్, పేస్ట్, క్రీమ్స్, షాంపూస్, క్లోత్స్, షూస్ ప్రతి ఒక్కటి కూడా ఒక ఒరిజినల్‌గా ఒక బ్రాండ్ ఉంటే మళ్ళా దానికి కాపీ బ్రాండే ఇంకోటి ఉంటూ ఉంటుంది. సో, చాలామంది ఈ కన్‌ఫ్యూజన్‌లో పడిపోతూ ఉంటారు. అంటే ఒరిజినల్ ఏది, కాపీ బ్రాండ్ ఏది అనేది కొంచెం కన్‌ఫ్యూజన్‌లో పడతారు. క్వాలిటీ వైస్ గూడా కొంత డిఫరెన్స్ చూసుకుంటూ ఉంటారు. డిఫరెన్స్ చెక్ చేసుకుంటూ ఉంటారు. కొంతమంది తెలివిగా ఉన్న వాళ్ళందరూ కొంచెం దాని గురించి నాలెడ్జ్ ఉన్న వాళ్ళందరూ చెక్ చేసుకుంటారు. బట్ మనకి అది లేదు, ఏదో గుడ్డిగా వెళ్ళాము, కొనుక్కున్నాము, ఏదో ఈ టైంకి మనకి పనైపోయింది అనుకునే వాళ్ళు గూడా చాలా మందుంటారు. బట్ ఇలా ఆలోచించడం వల్ల కొంత ప్రమాదంలో పడే ఛాన్స్ ఉంది అని నిపుణులు చెప్తూ ఉన్నారు. ఎందుకు అనంటే ముఖ్యంగా హెల్త్‌కి సంబంధించి, అలాగే స్కిన్ కేర్‌కి ప్రొడక్ట్స్‌కి సంబంధించి ఇలాంటివి కొన్ని ఉంటూ ఉంటాయి. సో, ఇవేంటంటే అంటే మందులకి సంబంధించి మనం తీసుకునే మెడికేషన్‌కి సంబంధించి, అలాగే ఫుడ్‌కి సంబంధించి పాలు, పండ్లు, పదార్థాలు ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించి అండ్ మనం స్కిన్ మీద ఏవైతే యూజ్ చేస్తామో క్రీమ్స్, షాంపూస్ ఇలాంటివన్నీ కూడాను. సో, వీటి వలన ఏదైనా కొంచెం తేడా వచ్చినా గూడా అది ప్రాణాలని తీసేసే అంత దారికి గూడా తీసుకెళ్తూ ఉంటుంది. ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం. ఈ క్రీమ్ వాడడం వలన ఇలా మొహం పొంగిపోయింది, ఇలాంటి దద్దుర్లొచ్చినాయి, లేదు అనంటే చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కంప్లెయింట్స్ వింటూ ఉంటాము. సో, అందుకే ఎప్పుడు కూడా వైద్యులు, నిపుణులు హెచ్చరిస్తూ ఉంటారు. మీరు ఏది తీసుకున్నా గూడా ఒక నిర్దిష్టమైన రూల్స్‌తో నిర్దిష్టమైన వీటితో వెళ్తూ ఉన్న ప్రభుత్వం యొక్క రూల్స్‌ని ఫాలో అవుతూ వెళ్తున్న ఆ సింబల్స్ ఉన్న వాటినే పర్టిక్యులర్‌గా కొనుగోలు చేయండి. ఇది ఒరిజినలా కాదా అని ఒక సింబల్ ఉంటుంది. దీనిపైన ఈ విటమిన్స్, ఈ ప్రోటీన్స్, ఈ కాల్షియం ఇవన్నీ గూడా ఇంత మోతాదులో ఉన్నాయి. ఇలా ఉంటేనే మీరు వాడండి. లేని పక్షంలో ఖచ్చితంగా అనారోగ్యానికి గురవుతారు. లేదంటే ప్రమాదంలో పడతారు అని హెచ్చరిస్తూ ఉంటారు. కానీ చాలా వరకు మనం ఫాలో అవ్వం వాటిని. కానీ ఫాలో అయితే అనేక రకాల ప్రమాదాల నుంచి మనం తప్పించుకోవచ్చు అని అంటున్నారు. మరి ప్రస్తుతం తీసుకుంటే సో, ఎలాంటి సింబల్స్ ఉంటే ఎలాంటి మనం మెయింటైన్ చేయాలి అని ఉంటే మనం ఫుడ్ విషయానికొస్తే కొన్ని బలవర్ధకమైన పదార్థాలు తీసుకుంటూ ఉంటాము. ఫార్టిఫైడ్ FSSAI ప్లస్ ఎఫ్ అనే గుర్తున్న పదార్థాలని మాత్రమే మరి మనం తినే పదార్థాలు ముఖ్యంగాను తీసుకుంటే, తినే పదార్థాలు కొంటూ ఉన్నప్పుడు పాలు, బియ్యం, అలాగే ఆట, ఉప్పు ఇలాంటివి కొంటూ ఉంటాం. మరి వీటిపైన ఎలాంటి సింబల్ ఉండాలి? ఎలాంటి సింబల్ ఉంటే మనం కొనుక్కోవాలి అని హెచ్చరిస్తూ ఉన్నారు. సో, మరి ఆ సింబల్‌కి సంబంధించి FSSAI ఏదైతే FSSAI ఉందో దీనికి సంబంధించిన సింబల్‌ని మనం చూసుకొని కొనుక్కోవాలి. అలాగే దీని పక్కన FSSAI ప్లస్ ఎఫ్ అనే గుర్తుంటుంది. సో, ఇదేంటంటే FSSAI ప్లస్ ఎఫ్ అంటే ఏంటి అని అనుకుంటే ఫార్టిఫైడ్ సంపూర్ణ పోషణ్ స్వాగత్ జీవన్ అనే క్యాప్షన్ అయితే మనకు కనిపిస్తుంది దాని మీద. సో, ఖచ్చితంగా ఈ FSSAI ప్లస్ ఎఫ్ ఉన్న గుర్తు ఉన్న పాల ప్యాకెట్లు, బియ్యము, అలాగే ఆట, సాల్ట్‌కి సంబంధించిన వస్తువుల్ని మీరు కొనుక్కునే ప్రయత్నమే చేయండి. ఇది లేని పక్షంలో ఎట్టి పరిస్థితుల్లోనే ఆ పదార్థాలను మీరు కొనుక్కునే ప్రయత్నం అయితే అసలు చేయకండి. అలాగే దాంతో పాటు వాటిపైన విటమిన్ ఏ, బి6, బి12, డి, ఈ, ఐరన్, కాల్షియం. సో, ఇవన్నీ కూడా వీటితో పాటు మైక్రో న్యూట్రియంట్స్ గూడా ఉండేటట్టుగా చూసుకొని కొనుక్కోండి. ఇవి ఖచ్చితంగా మనం వాడే పదార్థాల పైనైతే ఏవైతే మనం చెప్పుకున్నామో సో, ఆ పదార్థాల పైన ఖచ్చితంగా ఇవన్నీ కూడా మెన్షన్ చేసి ఉండాలి. ఇవన్నీ మెన్షన్ చేసి ఉండి FSSAI అనే ముద్ర కూడా ఖచ్చితంగా ఉండాలి. ఇవి ఉంటేనే మీరు ఉపయోగించండి అని నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. ఒకవేళ ఇవి లేని పదార్థాలను మీరు వాడుతున్న పక్షంలో ఖచ్చితంగా ఆ ప్రొడక్ట్‌లో క్వాలిటీ లేదు అని అర్థం. అలాగే అది ఒక సదరు పర్మిషన్స్‌తోని, ఒక కొన్ని రూల్స్‌తోని ఏదైతే ఫుడ్ కార్పొరేషన్‌కి సంబంధించిన రూల్స్ ఏవైతే ఉంటాయో, దీనికి సంబంధించిన లైసెన్స్‌డ్ బేస్‌గా తయారు చేసిన ప్రొడక్ట్ కాదు. దానిలో ఖచ్చితంగా కల్తీ ఉంటుంది. సో, ఇలాంటి పదార్థాల్ని మాత్రం మీరు ఎంకరేజ్ చేయొద్దు. ఖచ్చితంగా ఇది ఉన్న పదార్థాలను మాత్రమే కొనుక్కునే ప్రయత్నం చేయండి. అలాగే రేటు తక్కువగా ఉందని కూడా ఆశపడొద్దు. మీరు రేట్లు చూసుకొని, మీరు కంపెనీకి సంబంధించిన బేరీజులు వేసుకొని, ఇవన్నీ ఉన్నవి మాత్రమే కొనుక్కోండి అని నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. మరి జాగ్రత్తగా ఉండండి. చూసుకొని